దేవుని సేవకులకు, విశ్వాసులకు యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మాట వినిపిస్తున్నాయా? ఓకేనా? ఓకే, ప్రాబ్లం లేదు. ఆ, ఓకే. ఓకే. ఉదయకాలంలో ఈ విధంగా ఆ, ఆ, ఇలా కూడుకొని లేకపోతే ఆత్మీయంగా పర్సనల్ లెవెల్లో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా మంచిదని నేను భావిస్తాను. ఎందుకంటే నాకు నేను చదువుకున్న దినాల్లో కూడా నైట్ పూట చదవడం కంటే ఎర్లీ మార్నింగ్ చదవడం అనేది ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని. మార్నింగ్ 2-3 లేచి ఎగ్జామ్ ఉంది అంటే మార్నింగ్ పూట చదువుకునేవాడిని. మార్నింగ్ చదివితే బాగా గుర్తుంటుందనో లేకపోతే బాగా అర్థమవుతుందని నా నమ్మకం. కానీ ఇలా మార్నింగ్ పూట దేవుని వాక్యం ధ్యానించడం చాలా చాలా మంచిది అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఓకే, బైబిల్లో కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. మనకి ఒక 20-25 నిమిషాలే ఉంది కాబట్టి చాలా తక్కువ, చాలా క్విక్గా మనం కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం. బైబిల్లోకి వెళ్ళక ముందుగా ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాను. 2 రకాల పుస్తకాలు నేను ఎక్కువగా చదువుతాను. ఒకటి థియాలజీ, 2 ఫిలాసఫీ అని చెప్పి. థియాలజీ అంటే వేదాంతం తెలుగులో, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం అని. ఈ 2 ఏం చెప్తాయి అంటే, ఒకటి ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే నీ జీవితానికి నువ్వు హీరో అని చెప్తుంది. నువ్వే హీరో, నువ్వే సెంటర్, నువ్వే ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా అని చెప్తుంది ఫిలాసఫీ. థియాలజీ ఏం చెప్తుంది అంటే నీ జీవితానికి దేవుడు సెంటర్ అని చెప్తుంది. దేవుడు సెంటర్, దేవుడు మధ్యలో ఉన్నాడు, దేవుడు ఫస్ట్ ఉంటాడు, దేవుడు తర్వాత ఇంకేదైనా చెప్తుంది. సో ఈ 2 బేసిక్గా కలవు. ఈ 2 కలిసి ఒక దగ్గర ఉండలేవు కూడా. ఎందుకంటే 2 వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నాయి, 2 వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. కాబట్టి 2 కలిసి ఒక దగ్గర ఉండలేవు ఎప్పుడు కూడా. కానీ గొప్పతనం ఏంటంటే, బైబిల్ గొప్పతనం ఏంటంటే బైబిల్లో ఈ 2 కలిసి ఉన్నాయి. రెండింటిని కలిపి ఒక పుస్తకంలో రాయడం అనేది నాకు తెలిసినంత వరకు నేను బైబిల్లోనే చూశాను అది. సో మనం చాలా కాలం మనం థియాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాం, ఆ పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంటాం. నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను వేరే పుస్తకాల గురించి మాట్లాడతాను. ఆ పుస్తకం పేరు ప్రసంగి. మీరు ప్రసంగి అనేది చాలా గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ప్రసంగి అనే పుస్తకాన్ని పర్సనల్ లెవెల్లో చదివితే, పర్సనల్ లెవెల్లో అంటే ఇప్పుడు నేను చెప్తే వినడము లేకపోతే ఎవరో చెప్తే వినడము అలా కాదు, కానీ పర్సనల్ లెవెల్లో మనం కూర్చొని చదివి మనం ధ్యానించి మనము అర్థం చేసుకొని ఆలోచించే అంత ఉంటే మనకు మాత్రం ఖచ్చితంగా ప్రసంగి గ్రంథం మన జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుంది నేను నమ్ముతాను ప్రసంగి గ్రంథాన్ని. బైబిల్లో 66 పుస్తకాల్లో కూడా విజ్డమ్ బుక్స్ అని ఉంటాయి, జ్ఞాన సంబంధమైన పుస్తకాలు. సామెతలు కానీ, యోబు, ప్రసంగి. ఈ పుస్తకాలు తీసేసి, అంటే పుస్తకాలను మీరు తెరవకుండా మిగతా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి మిగతా పుస్తకాలన్నీ చదివి ఒక్కసారి ప్రపంచాన్ని, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు లేకపోతే ఇప్పుడు లోకం యొక్క తీరు చూస్తే ఒక 20% మ్యాచ్ అవుతుంది, ఒక 80% మ్యాచ్ కాదు. ఎందుకు మ్యాచ్ కాదన్న దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, అవి మనం ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్క ప్రసంగిని మీరు ఒక రోడ్డు మీదకి వెళ్ళో లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళో, ఒక బజార్కి వెళ్ళో మీరు కూర్చొని, జనాలు ఎక్కువ ఉన్న దగ్గర కూర్చొని మీరు ప్రసంగి చదవండి, 99% మ్యాచ్ అవుతుంది ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడనే కాదు, ఈ తరమనే కాదు, ఈ బుక్ రాసినప్పటి నుంచి ఇప్పటికీ ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా ప్రసంగి అనేది అప్లికేబుల్ అవుతుంది. ప్రసంగి అనేది ఇప్పుడు యొక్క ఏ జనరేషన్ ఉంటే ఆ జనరేషన్ కి ప్రసంగి అనేది మ్యాచ్ అవుతుంది. మనం వెళ్ళి బయట చూస్తే ప్రసంగిలో సొలొమోను ఏమైతే చెప్తాడో అదే జరుగుతుంది బయట. అంత రియలిస్టిక్ గా ప్రసంగి ఉంటుంది. కానీ ఎంత ఫిలాసఫీ అయినా సరే అది భూమి మీద వరకే. ఆఖరికి దాంట్లో కూడా ఒక చిన్న థియాలజీ ఉంటుంది. కాబట్టి ప్రసంగి గ్రంథం కూడా అట్లనే రాయబడింది, అట్లనే నిర్మించబడింది ప్రసంగి గ్రంథం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ గ్రంథం గురించి మాట్లాడడానికి ఆశపడుతున్నాను. అందుకే సరే వచ్చాను. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, భూమి కింద సూర్యుని కింద ఈ భూమి ఎలా నడుస్తుంది, మన జీవితం ఎట్లా నడుస్తుంది, ఎంత జీవితంలో మనం ఎలా జీవించాలి, మన జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ రాసిన వ్యక్తి సొలొమోను గురించి మీరు అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సొలొమోనుకి లేదంటూ ఏం లేదండి. సొలొమోనుకి లోటు అనేది ఏం లేదు. ఎందుకంటే ఒకటి, తను రిచెస్ట్ పర్సన్, రాజ్యానికి ఒక ఇజ్రాయెల్ రాజ్యానికి రాజు. తన రాజ్యాంగం ఉన్నంత సేపు యుద్ధాలు లేవు, అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ జీవించాడు. అండ్ తనకి వైఫ్స్ లేకపోతే
ఈ మొత్తం మనం చూసుకుంటే తనకి లేనిదంటూ ఏమి లేదు, తనకి అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తి ప్రసంగి గ్రంథం రాస్తూ చెప్పిన మొట్టమొదటి మాట, ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా వ్యర్థమని రాశాడు. సో అక్కడతోనే మనకి ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఒక అన్ని ఉన్నవాడు వ్యర్థమని రాశాడు అంటే మనం ఆ వ్యక్తి గురించి, లేకపోతే ఆయన రాసిన అనుభవాల గురించి, లేకపోతే ఆయన ఫిలాసఫీ గురించి మనం స్టడీ చేయాలి. అండ్ దట్టు అది బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అండ్ అది సూర్యుని కింద ఈ భూమి మీద ఎట్లా బ్రతకాలో చెప్తుంది. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం బ్రతికిన కొంతకాలమైనా సరే ఎట్లా బ్రతకాలో మనకు చెప్పేది ప్రసంగి. ఆత్మీయంగా బ్రతకడానికి, దేవుళ్ళు బ్రతకడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆత్మీయంగా మనము ఎలా బ్రతకాలని చెప్తాయి, కానీ భూమి మీద ఎలా బ్రతకాలని చెప్పేది మాత్రం ప్రసంగి. కాబట్టి ప్రసంగిని వీలున్నంత వరకు ధ్యానిద్దాం. అవకాశం ఉన్నంత వరకు నాకు నేను నేర్చుకుంది, నేను స్టడీ చేసింది ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు చాలా చిన్న విషయాలు, స్టార్టింగ్ కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. మేబీ మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయో నాకు తెలియదు, బట్ నేను చదువుతాను. 4 వచనాలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు నేను చదువుతున్నాను. తరం వెంబడి తరము గతించిపోచున్నది, భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణములకు పోయి ఉత్తరములకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచారం ఆనగున్నా తిరిగి వచ్చు. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నింటు లేదు. నదులు ఎక్కడి నుండి పారిపోవునో అక్కడికే అవి ఎప్పటికీ మరలిపోవును. ఇవి 4 వచనాలు. ఈ 4 వచనాల తర్వాత ఇంకా చాలా మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. బట్ మనకున్న సమయంలో ఈ 4 వచనాలు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఈ 4 విషయాల్లో ఏం రాయబడి ఉంది అంటే, మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ సృష్టి ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా ముందు కదులుతుంది, అది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అన్న దాని గురించి రాయబడింది. దీని గురించి మనకు తెలిస్తే మన జీవితం గురించి కొంత ఐడియా మనకు వస్తుంది. ఓకే, మన లైఫ్ కూడా ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఒక ఐడియా మనకు వస్తుంది, ఒక వేగ్గా. సరే, దాన్ని ఎట్లా మలుచుకోవాలనేది ఇంకా ముందు దినాల్లో మనం ముందు చూస్తాం. కానీ మనం బ్రతుకుతున్న ఈ సృష్టి ఏ విధంగా రన్ అవుతుంది అన్నది మాత్రం చాలా స్పష్టంగా రాశాడు. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ ఏం రాయబడి ఉందో. ఆ 4 విషయాలు చాలా ఎఫెక్ట్ అండ్ చాలా రియలిస్టిక్ గా రాశాడని మీరే అంటారు. ఒకటి, తరం వెంబడి తరం వస్తుంది. ఒక తరం వస్తుంది, ఒక తరం వెళ్ళిపోతా ఉంది. ఇది ఎప్పటికీ ఆగదు. వాడు ఎంత గొప్పడైనా, వాడు రాజు అవని, వాడు ఎవడైనా కానీ వాడి తరం అయిపోయింది, తర్వాత ఇంకొక తరం రావాలి, తర్వాత ఇంకో తరం రావాలి. ఇట్లా ఆదాము నుంచి ఎప్పటికీ కొన్ని వేల తరాలు వచ్చి వెళ్ళిపోయాయి. ఒక దినాన మన తరం కూడా వెళ్ళిపోద్ది, తర్వాత తరం వస్తుంది. ఇట్లా రన్ అవుతూనే ఉంది. ఇది జరుగుతూ ఉంది, కానీ భూమి మాత్రం ఎప్పుడు ఒకేలా ఉండిపోయింది అని చెప్పాడు. ఇది నిజం. తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇది రోజు జరుగుతూ ఉంది రిపీటేటివ్ గా అని చెప్పాడు. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది కూడా నిజం. గాలి దక్షిణానికి పోయి ఉత్తరం తిరుగుతుంది, మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణం తిరుగుతుంది అని చెప్తున్నాడు. ఇది నిజం. ఎందుకంటే అలా తిరుగుతుంది కాబట్టి మనకి సీజన్స్ మారుతున్నాయి. వేసవికాలము, వర్షాకాలం వస్తున్నాయి. అలా తిరగకపోతే అలా రాదు. కాబట్టి ఇది కూడా నిజం. నదులన్నీ సముద్రంలో పడతాయి, సముద్రము కానీ నిండట్లేదు. ఇది నాకు చిన్నప్పటి నుంచి నా డౌట్ ఉంది. చాలా మందికి ఆ డౌట్ ఉండొచ్చు. కానీ ఎప్పుడు రివర్స్ అన్ని వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, సముద్రం మాత్రం ఇంచు కూడా ముందుకు రాదు. సముద్రం ఎక్కడే ఉంటది, రివర్లు మాత్రం ఎప్పుడు సముద్రంలో కలుస్తుంటాయి. మరి ఈ వాటర్ అంతా ఎటుపోతుందని డౌట్ వస్తుంది నాకు చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు దానికి సమాధానం తెలుసు, కానీ ఆ డౌట్ చిన్నప్పుడు మేబీ అందరికీ వచ్చి ఉండొచ్చు. ఇది కూడా నిజం. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి, కానీ సముద్రం ఎప్పుడు నిండట్లేదు. ఇది మన సృష్టిలో ఉన్న ఒక సృష్టి ఎలా రన్ అవుతుంది అన్నది మనకి చెప్పాడు సొలొమన్. ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి మనం ఆలోచిద్దాం. క్విక్ గా ఒక్కొక్క విషయం గురించి ఒక 2-3 నిమిషాలు ముగించుకో. మొదటిది, తరం వెంబడి తరం గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది అన్నాడు. ప్రియమైనవారా, మనం ఏదో అనుకుంటాం కానీ మన లైఫ్ చాలా షార్ట్, చాలా చిన్నది. ఎంత చిన్నది అనేది ఇక్కడ రాశాడు. తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది, భూమి ఇప్పుడు ఉండిపోతుంది అని చెప్పాడు రాశాడు. మనకున్న టైము, మనకి ఇచ్చిన టైము చాలా చిన్నది. మనం ఆదాయం నుంచి చూసుకుంటే ఇప్పటికే కొన్ని వేల తరాలు ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయి భూమి మీద మనకే ఉండిపోయారు. ఇంకా ఎన్ని తరాలు ఇంకా వస్తాయో రాబోతున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఈ ఓల్డ్ స్టోరీలో ఒక చిన్న క్యారెక్టర్,
మనకి అసలు టైం స్పాన్ కూడా లేదు, చాలా చిన్న క్యారెక్టర్, జస్ట్ వస్తాం అట్లా పోతాం, మనకి హోల్ స్టోరీ తెలియదు, ఎన్ని తరాలు ఈ భూమి మీద బ్రతుకుతారో తెలియదు. ఇంత చిన్న టైం స్పాన్ మనకి దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ప్రశ్నించుకునేటప్పుడు ఎంతకాలం బ్రతుకుతున్నాము అనేది ప్రశ్నే కాదు, అసలు ఎంతకాలం బ్రతుకుతున్నాము అని ప్రశ్నే కాదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతున్నా సరే నీ తరం గతించిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. అండ్ ఇప్పుడు మన టెక్నాలజీ కూడా రానున్న దినాలు అంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత చాలా మంది చెప్తున్నది, ఇప్పుడు ప్రయత్నిస్తుంది ఏంటంటే మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెంచుదాం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఈ శరీరం అనేది భూమి మీద ఒక టెక్నాలజీ బాగుంటే ఒక 150 సంవత్సరాలు బతకొచ్చు, లేదు అంటే ఎప్పుడులాగానే ఇప్పుడు 70-80 ఇయర్స్ అనేది స్టాండర్డ్. ఎంత 150 సంవత్సరాలు అయినా సరే నిత్యత్వం దగ్గర కూడా మనం వెళ్ళలేము. మన లైఫ్ స్పాన్ అనేది చాలా చిన్నది, నిత్యత్వం అనేది ఇంకా అన్లిమిటెడ్, దాని దగ్గర కూడా మనం వెళ్ళలేం. అసలు ఈ 4 వచనాల కంటే ముందు సొలొమోను ఒక మాట అంటాడు, అది నేను ఎందుకు చెప్పలేదంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు చెప్పలేదు. అసలు మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకి ఏటి లాభం ఉందని అంటాడు ఒక మాట. నిజంగా ఏమీ లాభం లేదు, ఏముంటది, ఏమీ లాభం లేదు. ఎందుకు బ్రతుకుతున్నాం అనేది లాభమే లేదు. మన బ్రతికేది చాలా తక్కువ, నిత్యత్వం చాలా ఎక్కువ. ఆ నిత్యత్వం కోసం మన ఇక్కడ లైఫ్ ని మనం నిత్యత్వంగా మారుద్దామా అంటే ఇంపాసిబుల్. అది మహా అయితే ఒక 100-150 సంవత్సరాలు మన టెక్నాలజీని అంతా వాడి చెయ్యొచ్చేమో ఫ్యూచర్ లో, కానీ నిత్యత్వం దగ్గర కూడా మనం వెళ్ళాం. కానీ మరి ఎలా బ్రతకాలి, మరి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఎలా బ్రతకాలి అంటే, మన లైఫ్ స్పాన్ చిన్నదై ఉండొచ్చు, కానీ మనం బ్రతికిన కొంతకాలమైనా ఈ భూమి మీద నిత్యత్వం కొరకు బ్రతకాలి. అంటే మన పేరు లేకపోతే మనము కొన్ని జ్ఞాపకాలని ఉంచాలి. సో దానికోసం చాలా మంది ఏం చేస్తారంటే, నేను మా కొరసవాడలు అనుకుంటా ఆ బస్ స్టాండ్ ఒకరి జ్ఞాపకార్థంగా కట్టించబడింది అని ఒక శిలాఫలకాలు ఉంటాయి. చాలా మంది ఇదే పని చేస్తారు. అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ తరం పోతుంది, వాడు వెళ్ళిపోతాడు, వాడి పేరు ఉండిపోవాలా జ్ఞాపకార్థంగా, ఇక్కడ ఏదో ఒకటి ఉండిపోవాలని చెప్పి కొంతమంది ఈ భూమి మీద ఏం చేస్తారంటే ఈ ఇలాంటి బిల్డింగ్స్ కట్టడాలు లేకపోతే కాలువ కట్టడాలు ఇలాంటి శిలా పలకలు కడుతుంటారు. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ఇది చూసినప్పుడు ఎవరు కట్టారు అంటే ఈ వ్యక్తి కట్టాడు అని చెప్పేసి మనము మాట్లాడుకుంటాం. ఆ వ్యక్తి ఉండడు, బట్ ఆ వ్యక్తి కట్టడం మాట్లాడుకుంటాం. నేను చిన్నప్పుడు కొన్ని స్ట్రీట్లు వెళ్ళేటప్పుడు నన్ను ఎలా పోల్చేవాళ్ళంటే సూర్యుని మనవడు అనేవాళ్ళు. నేను సూర్యుని మనవడే కానీ సూర్యుని లేడు. సో అట్లా పేరు ఉండిపోవాలా అని చెప్పేసి కొంతమంది ఇక్కడ శిలాఫలకాలను, విగ్రహాలను మనము ఇంకా గమనిస్తే మన నోట్ల మీద కూడా ఒక వ్యక్తి ఫోటో ఉంటది మన కరెన్సీ మీద కూడా. ఎందుకంటే వాళ్ళని కొంచెం గుర్తు పెట్టుకోవాలా లేకపోతే ఉండాలా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు కావాల్సిన జ్ఞాపకాలు ఇక్కడ కాదు. దానికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారు అంటే అపోస్తుల కార్యం చూడగలిగితే, మీరు బైబిల్ ఓపెన్ చేసిన అవసరం లేదు కానీ అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో అనుకుంటాను, కొర్నేలి అనే వ్యక్తి కనపడుతుంది మనకి. కొర్నేలి అనే వ్యక్తి చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు బాగా చేసేవాడు. అట్లాంటి వ్యక్తి ఒక రోజు ఇలానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి 6 గంటలు కాదు కానీ 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ఒక మాట చెప్తుంది కొర్నేలికి. అది మనం చాలా చాలా సీరియస్ తీసుకోవాలి. ఆ మాట ఏం చెప్తుంది అంటే, దేవదూత చూసినట్టే, కొర్నేలు నీ ప్రార్థనలు, నువ్వు చేసిన దాన కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థములుగా చేరాయి అని చెప్తుంది. సో కొర్నేలి మనలాంటి వాడే, తను ఒక తరంలో ఉన్నాడు, మనకంటే ముందున్నాడు. మహా అయితే ఒక 200-250 తరాల కంటే ముందున్నాడు. మనలాంటి వాడే, మనలాంటి లైఫ్ స్పానే. కానీ కొర్నేలి యొక్క లైఫ్, కొర్నేలు జీవించిన విధానం లేకపోతే కొర్నేలు చేసిన పనులు ఈ భూలోకంలో జ్ఞాపకార్థాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉన్న లేకపోయినా పెద్ద అక్కడ వచ్చేది పోయేదేం లేదు. కానీ తన జీవితము పరలోకానికి, తన జీవితము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థాలుగా వెళ్ళాయి. అది జీవితం అంటే మనం జీవించిన కొంత సమయమైనా, జీవించిన తక్కువ సమయమైనా, మన స్పాన్ ఒక చిన్నదైనా, మనం చేయాల్సిన పని భూమి మీద పరలోకానికి కొన్ని జ్ఞాపకాలు పంపాలి. పరలోకంలో కొన్ని జ్ఞాపకాలని మనం ఉంచాలి. ఇదిగో కొర్నేలి ఈ టైంలో, ఈ సమయంలో ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నా కోసం నిలబడ్డాడు అని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా. లేకపోతే నా మీద ప్రేమతో
కొన్నేళ్ళు ఈ దాన కార్యాలన్నీ చేశాడు అని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా మనం కొన్ని జ్ఞాపకాలను, మెమోరీస్ ని పరలోకానికి పంపాలి. అది కాకుండా ఈ భూమి మీద మనకి ఇంకే పని చేసినా దానికి వాల్యూ లేదు. అందుకే ప్రసంగి మొత్తం చదివితే వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చాలా సార్లు మాట్లాడతాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఏమీ లేదు, మనం ఈ భూమి మీద లాభం లేదు. ఎంత ఎలాగొచ్చామో అట్లానే వెళ్ళిపోతాం. సో లాభం ఏమీ లేదు. కానీ మనం ఏదైనా సాధించగలము, ఏదైనా మనము ఇక్కడితో తీసుకోగలము మనం జీవించిన జీవితం నుంచి అంటే కొన్ని జ్ఞాపకాలని మనం పంపించగలగాలి. కొన్ని జ్ఞాపకాలను పరలోకాన్ని పంపించాలి. అది మనము నేర్చుకోవాలి. అది ఆ విధంగా బ్రతకడానికి, లేకపోతే ఆ విధంగా నడవడానికి మనం ప్రయత్నించాలి. ఒకసారి మన జీవితంలో మనం చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా కొన్ని జ్ఞాపకాలు మనకుంటాయి. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ 32 సంవత్సరాలు, నాకు గుర్తుండేది ఒక 20 సంవత్సరాలు అనుకున్నా సరే కొన్ని మెమొరీస్ నాకు ఉంటాయి. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. కానీ కొన్ని మెమొరీస్ నాకు ఉంటాయి. సో నేను కొన్ని మెమొరీస్ ని ఈ లోకంలో ఉంచగలను. అది కూడా మహా అయితే 1-2 తరాల వరకు ఉంచగలను. అంతకుమించి ఇంక అయిపోయింది. నా మెమొరీస్ అయిపోతే నావన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఈ లోకం టెంపరీ కాబట్టి ఇంకన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. కానీ మనము మన మెమొరీస్, మన జ్ఞాపకాలని దేవుడి దగ్గరికి పంపాలి. అది కొర్నేలి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. కొర్నేలి నిజంగా ఆ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే దేవుని దగ్గర కొన్ని జ్ఞాపకాలు మన జీవితం నుంచి ఉన్నాయి అంటే అది నిజంగా ఒక భక్తికరమైన జీవితం అనే చెప్పాలి. కానీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం అట్లాంటి జీవితం ఏమైనా జీవించామా? అట్లాంటి నడవడికి ఏమైనా మన దగ్గర ఉందా? దేవుని దగ్గర మనల్ని జ్ఞాపకం చేసుకునేంత జ్ఞాపకార్థాలు ఏమైనా మనం ఉంచామా లేదా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తరం వెంబడి తరం గతించిపోతుంది. మన తరంలో మనం ఏవైనా జ్ఞాపకాలని దేవుడి దగ్గర భద్రపరచాలి, దేవుడి దగ్గర మనం ఉంచాలి. మన మెమొరీస్ని కొన్నేనా మనం ఏ విధంగా నడిచామన్నది దేవుడు చెప్పుకునేలాగా, అక్కడ ఆయన సంతోషించేలాగా కొన్ని జ్ఞాపకాలైనా మనము పంపించాలి. మనకున్న టైం చాలా చిన్నది. అండ్ ఇంకా చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఎంత తెలియదు మనకి. అంటే మన లైఫ్ స్పాన్ మనకి తెలుసు, ఒక 80 years మనం బతుకుతామని తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామని తెలియదు. అది కొంచెం బాధాకరమైన విషయం అది మనకే. కాబట్టి మనకున్న ఈ సమయంలో దేవుడి దగ్గర జ్ఞాపకాలు ఉండేలాగా, దేవుడు మనల్ని ఒక మెమోరీస్ దేవుడి దగ్గర ఉండేలాగా, పరలోకంలో మన మెమోరీస్ ఉండేలాగా, ఈ భూలోకంలో కాదు. ఈ భూలోకంలో నువ్వు సంపాదించకపోయినా, నీకంటూ కొన్ని బిల్డింగ్లు కట్టినా కట్టకపోయినా, నిన్ను జ్ఞాపకం చేసుకొని చాలా శిలాఫలకాలు రాసినా రాయకపోయినా, నువ్వు చనిపోయిన మరుక్షణమే నిన్ను మర్చిపోయినా ఏం కాదు. కానీ పరలోకంలో నీకంటూ కొన్ని జ్ఞాపకాలు నువ్వు ఉంచుకోగలిగితే, ఈ బ్రతికిన చిన్న బ్రతికైనా సరే దానికి ఒక అర్థం అప్పుడు వస్తుంది. అంతవరకు మనం ఒక గందరగోళం బ్రతుకులోనే, ఒక హర్రీ బ్రతుకులోనే, ఒక గందరగోళంలో మనం బ్రతికి ఈ లోకంలో బ్రతుకుతామని సొలొమోను చెప్తా ఉన్నాడు. ఇది మొదటి వచనం. రెండో వచనాన్ని కూడా చూస్తే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తను ఉదయించే స్థలం మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు గురించి మన రోజు మనకు కనబడతాడు సూర్యుడు. కానీ సూర్యుడు గురించి చాలా మంచి విషయాలు సొలొమోను ఇంకా చాలా రాశాడు. బట్ ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, సూర్యుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. అంటే ఎప్పుడు చేసిన పనే చేస్తుంటాడు. రోజు ఉదయిస్తుంటాడు, అస్తమిస్తుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఒకసారి మన లైఫ్ కూడా అట్లానే ఉంటుంది. మన లైఫ్ కూడా ఇప్పుడు రిపిటేటివ్. ఇప్పుడు సూర్యుడు ఎట్లా అయితే ఒక రిపీట్ మోడ్ లో ఉన్నాడో, మన లైఫ్ కూడా అదే రిపీట్ మోడ్ లో ఉంటది. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, రేపే మొన్న ఏం చేసాం, అదే చేసాం. మొన్న ఏం చేసామంటే ఆ ముందు రోజు ఏం చేసాం, అదే చేసాం. అంతకుమించి ఏమి ఉండదు. ఇప్పుడు మీ ఊర్లో కొంచెం పర్లేదు, కానీ ఇక్కడ ఎవరైతే బతుకుతున్నారో, సిటీ లైఫ్ లో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ లైఫ్ మాత్రం ఏ రోజు కూడా ఒకేలా ఉంటుంది. ముందు రోజు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తెల్లవారు లేకుండా 2 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ 6 or 7 రావాలి. ఈ ఆఫీసులో ఉన్న పరుగులు ఊరుకులు ఉంటాయి. 7 గంటలకి 7:30 ఎందుకు వస్తాం, అది మంచిగా ఉంటే. లేదు వర్క్ ఎక్కువ ఉందంటే 7 10 11 అవుతుంది, వచ్చి పడుకుంటాం. ఎందుకు పడుకుంటాం అంటే మళ్ళీ రేపు పరిగెత్తడానికే. అక్కడ సూర్యుడు గురించి మనకి చక్కని మాట రాశాడు. మీరు బాగా గమనిస్తుంటది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, అది పక్కన పెడితే తను ఉదయించిన స్థలం మరలా చేరుటకు త్వరపడు అంటే ఏంటి అంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, ఇంకా స్పీడ్గా అస్తమించడానికి పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకు పరిగెడుతున్నావు అంటే రేపు మళ్ళా పరిగెట్టడానికి, రేపు మళ్ళా ఉదయించడానికి. ఈరోజు మన మనిషి యొక్క జీవితం అంతే, చాలా రిపీటివ్గా ఉంటుంది. ఎందుకన్నా నువ్వు పరిగెడుతున్నావు, ఎవరినైనా ఆపి ఎందుకు నువ్వు ఎంత ఉరుకులు పరుగులు నీ జీవితంలో నన్ను అడిగితే నేను చెప్పేది ఒకే ఒక సమాధానం, మరలా రేపు పరిగెట్టడానికే.
మరలా రేపు పరిగెట్టడానికే నేను రాత్రి పడుకుంటా. మరలా రేపు పరిగెట్టాలి, మరలా రేపు పరిగెట్టాలి. ఎందుకురా మన లైఫ్ అంటే ఏం లేదు, రేపు పరిగెట్టాలి. రేపు పరిగెట్టడం కోసం ఈ రోజు పరిగెడతాం. ఇదే లైఫ్, ఇదే ఇలానే ఉంటది. దీన్ని ఎవరు మార్చలేరు కూడా. సూర్యుని కింద మనుషుని యొక్క జీవితం అంతే, అట్లానే ఉంటది. ఇది బోరింగ్ ఉంటది కదా, లైఫ్ మరీ బోరింగ్ అయిపోద్ది కదా మనం అనుకుంటాం. కానీ కొన్ని విషయాలు సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఏదైనా ఒక రోజు సూర్యుడు ఉదయించలేదు అనుకోండి, ఏదైనా ఒక రోజు సూర్యుడు ఉదయించలేదు, ఆ రోజు సూర్యుడు రాలేదని అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ సృష్టి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిందని అర్థం. సూర్యుడు దేవుని ఆజ్ఞలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలో ఉన్నాడు. ఏదైనా ఒక రోజు సూర్యుడు ఉదయించలేదు అంటే ఈ సృష్టి దేవుని ధిక్కరించిందని అర్థం, దేవుని ఆజ్ఞను ధిక్కరించిందని అర్థం. అట్లా జరిగితే మాత్రము, ఏదైనా ఒక రోజు అలా జరిగితే మాత్రము ఇంకా మానవ జాతికి అదే లాస్ట్ రోజు అవుతుంది. సృష్టి మొత్తం స్తంభించిపోతుంది, ఇంక అదే లాస్ట్ రోజు అవుతుంది. ఈరోజు మరికొద్ది క్షణాల్లో సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయింది అంటే దాని అర్థము దేవుడి యొక్క ఆజ్ఞను సృష్టి ఇంకా ఫాలో అవుతుందని అర్థం. ఈరోజు మళ్ళీ సూర్యుడు వచ్చాడు అంటే దేవుడి ఆజ్ఞను సూర్యుడు ఫాలో అవుతున్నాడు అని అర్థం. అంటే దేవుని ఆజ్ఞలోనే ఈ సృష్టి అంతా ఇంకా ఉందని అర్థం. అది మనకున్న భరోసా, అది మనకున్న భరోసా. ఇంత బోరింగ్ ఉంటది సూర్యుడి గురించి అని చెప్పిన సొలొమోను 1వ అధ్యాయంలో చెప్పి 11వ అధ్యాయంలో ఏం చెప్తారు తెలుసా సూర్యుడి గురించి? సూర్యుడిని చూచుట మనసుకింపుగా ఉందంటాడు, కళ్ళకింపుగా ఉందంటాడు. సూర్యుని చూస్తుంటే ఏదో సంతోషంగా ఉందంటాడు. సూర్యుని చూస్తే సంతోషం ఏంటండి? రోజు మనం చూస్తాం కదా, సూర్యుని చూస్తే సంతోషం ఏంటి? అది కూడా సొలొమోనుకి తన సంతోషము తను సంపాదించిన ఆ ఆస్తి నుంచి రావట్లేదు. తన సంతోషం తనకున్న డబ్బులు, బంగారం నుంచో, తన రాజ్యం నుంచో, తన అధికారం నుంచో, తన పదవి నుంచో, ఇది ఎక్కడి నుంచి కూడా తనకి సంతోషం రావట్లే. తన సంతోషం ఎక్కడి నుంచి వస్తుందని చెప్తాడు లాస్ట్ లో. అది కూడా లాస్ట్ లో చెప్తాడు 11వ అధ్యాయంకి వెళ్ళేసరికి. సూర్యుని ఉదయించినప్పుడు సూర్యుని చూచుట చాలా సంతోషంగా ఉంది అంటాడు, చాలా సంతోషంగా ఉంది అంటాడు. అంటే మన జీవితంలో మనం ఈ సంతోషం ఎక్కడెక్కడైతే ఎదికేస్తూ ఉంటాం, మనం ఎక్కడెక్కడో ఎదికేస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద వాటిలో మన సంతోషాన్ని ఎతికేస్తూ ఉంటాం, మనకు దొరకదు బేసిక్ గా. బట్ సొలొమోను చెప్తాడు ఎక్కడో లేదు సంతోషం, చాలా చిన్న చిన్న విషయాల్లో ఉంది. ఉదయిస్తున్న సూర్యుని చూసి సంతోషపడేంత జీవితము ఒక 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 పరిపక్వతలోకి వెళ్ళిపోయాడు సొలొమోను. అట్లాంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. బట్ అది చాలా టైం పడుతుంది. అండ్ ఈ పుస్తకం అంతా మనం చదవాలి. ఒక ఆత్మీయంగా మనం చాలా ఒక లెవెల్కి వెళ్తే మనం చాలా చిన్న వాటికి చాలా సంతోషిస్తాం, మనకేం పెద్దవి అక్కర్లే. సో సూర్యుడిని చూసి సంతోషిస్తానన్నంత ఒక ఆత్మీయ జీవితానికి వెళ్ళిపోయాడు సొలొమోను. ప్రియమైన వాళ్ళరా, నిజంగా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు అంతా తెలిసే ఉండదు. ఒక బెంగళూరు వెళ్తున్న ఒక బస్సు మధ్యలోనే కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ అంటే దానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓకే అది కాలిపోయింది. పడుకోవడంగానే సజీవంగా 19 మంది, ఒక 20 మంది సజీవ దహనం అయిపోయారు, చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఒక 2 days బ్యాక్ జరిగింది. సో అందరూ చాలా మంది బెంగళూరుకి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారు. కొంతమంది వేరు వేరు పనుల మీద, ప్రతి ఒక్కరు వేరు వేరు పని మీద వెళ్తారు. ఒక కుటుంబంలో 4 ఉన్నారు. రేపు అనే దినము సూర్యోదయము చూడాలి వాళ్ళు. నెక్స్ట్ రోజు ఈ రోజంతా పరుగులు తీశారు, ఈ రోజంతా కష్టపడ్డారు. రేపు మళ్ళా పరుగులు తీయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాత్రి రెస్ట్ తీసుకున్నారు, రేపు మళ్ళా పరిగెత్తడానికి. అట్లాంటి వ్యక్తులు కొంతమంది నెక్స్ట్ సూర్యోదయాన్ని చూడలే. ఈ రోజు మరలా మనం ఇంకొక సూర్యోదయాన్ని మనం చూస్తున్నాము, మరొక క్షణంలో మనం చూస్తాం సూర్యోదయాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే నిన్నటి దినాన నువ్వు మేబీ దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవునికి కోపం తెప్పించే పని నిన్నటి దినాన నువ్వు ఏదైనా చేసి ఉంటావు, దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేసి ఉంటావు, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసి ఉంటావు. కానీ స్టిల్ దేవుడు మరలా నీకు ఒక సూర్యోదయాన్ని ఇస్తున్నాడు అంటే నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. సూర్యుడు 1000 సార్లు కనబడ్డాడు అని చెప్పడం కంటే, సూర్యుడు 1000 సార్లు కనబడ్డాడు అంటే నీకు 1000వ ఛాన్స్ నీకు మళ్ళీ దేవుడు ఇచ్చాడని అర్థం. సో ఒక రిపిటేటివ్ గా ఉంటది సృష్టి. సూర్యుడు ఈ సృష్టి అంతా ఒక రిపిటేటివ్ ఫార్మ్ లో ఉంటది. కానీ ఆ రిపిటేషన్ లోనే దేవుని యొక్క కృప కనబడుతుంది, దేవుని యొక్క కృప మనకి కనబడుతుంది. దేవుడు మరొక ఛాన్స్ మళ్ళీ ఇస్తున్నాడు. కొన్ని జ్ఞాపకాలనైనా ఈ రోజు మనము పెట్టుకోవాలా, పరలోకానికి పంపాలి. అట్లా ఉండాలి అని చెప్పి దేవుడు మరలా ఇంకొక ఛాన్స్ మనకి ఇస్తున్నాడు. దాని అర్థం అది. మరలా సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే అది బోరింగ్ కాదు. మరలా ఉదయిస్తున్నాడు అంటే దేవుని కృప నీ మీద ఉంది. మరలా వస్తున్నాడు అంటే దేవుని కృప నీ మీద ఉంది. సూర్యుడి గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అసలు ఈ భూమి మీద
బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఎవడైనా ఉన్నాడంటే సూర్యుడే నాకు తెలిసినంత వరకు. మనము సెలబ్రిటీస్ వస్తే జనాలందరూ పోని వెళ్తుంటారు, కొంతమంది ఆ సెలబ్రిటీస్ చూసే ప్రాసెస్ లో చనిపోతారు కూడా, అదేంటో వెరైటీగా. కానీ బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఎవడైనా ఉన్నాడంటే సూర్యుడే. మీరు ఎప్పుడైనా సూర్యుని చూసినప్పుడు, ఎప్పుడైనా కాదు, ఒకవేళ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సూర్యోదయం అవుతుంది, వెళ్ళి చూడండి. బిగ్గెస్ట్ సెలబ్రిటీ సూర్యుడే. ఎందుకంటే ఆదాము అవ్వ దేవుడు ఏదోతో మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యుడు చూశాడు, ఇదే సూర్యుడు. నోవాహు వాడగొడుతున్నప్పుడు కూడా ఇదే సూర్యుడు ఉన్నాడు. ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దాడి వెళ్తున్నప్పుడు కూడా ఇదే సూర్యుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసుకొని సిలువలో చనిపోయేంత వరకు కూడా ఇదే సూర్యుడు ఆ ఇన్సిడెంట్ లో ఉన్నాడు, ఇన్సిడెంట్ చూశాడు. అదే సూర్యుడు ఈరోజు మనల్ని చూస్తా ఉన్నాడు. సో ఈ చాలా పెద్ద సెలబ్రిటీ నాకు అడిగితే. సూర్యుని చూసి ఆనందించి, సూర్యోదయాన్ని చూసి ఆనందించే అంత ఒక ఆత్మీయ జీవితంలోకి మనం వెళ్ళాలని, అది నేర్చుకోవాలి. అది నన్ను అడిగితే ప్రసంగి గ్రంథం చాలా చాలా చక్కగా మనకు దాన్ని ఆ సైడ్ మనల్ని మలుస్తుంది, మనం నేర్చుకుందాం ఫ్యూచర్ లో. కానీ అట్లాంటి ఆత్మీయ జీవితంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజు మరలా మనకు ఒక అవకాశం వచ్చింది, ఈ రోజు మరలా ఒక సూర్యోదయం మనం చూస్తున్నాము అంటే, ఈ రోజు కూడా మనకు, ఈ రోజైనా సరే మనం కొన్ని జ్ఞాపకాలనైనా మనం భద్రపరచుకోవాలి, దేవుని దగ్గరికి ఆ జ్ఞాపకాలను మనం పంపాలి. అది సూర్యుడి నుంచి మనం నేర్చుకుంటున్నది. తరువాత 6వ వచనం, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఒకటి భూమి అయిపోయింది, 2 సూర్యుడు అయిపోయాడు. ఇప్పుడు గాలి గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. గాలి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, కానీ గాలితో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దానికి అన్ప్రెడిక్టబుల్ అంటారు. సూర్యుడికి అట్లీస్ట్ ఒక పాత్ ఉంటుంది, అంటే అదొక కక్షలో తిరుగుతుంటది. దానికంటే ఒక పాత్ ఉంది, ఒక దారి ఉంది, పద్ధతికి వెళ్ళిపోతుంది. అది రిపిటేటివ్ అయ్యి ఉండొచ్చు కానీ పద్ధతికి వెళ్ళిపోతుంది. కానీ గాలితో ఉన్నది ఏంటంటే గాలి కూడా రిపిటేటివ్ కానీ అన్ప్రెడిక్టబుల్. అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎటు నుంచి ఎటు తిరుగుతుందో తెలియదు, ఎలా తిరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు సాఫ్ట్గా వెళ్తుంది, కొన్నిసార్లు చాలా ఫోర్స్గా పోతుంది, కొన్నిసార్లు రింగ తిరుక్కుంటూ పోతుంది, చాలా గందరగోళంగా నడుస్తుంది. సో మనకి గాలి చూస్తే ఎప్పుడు కూడా ఒక అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. సో మన లైఫ్ కూడా ఈ భూమి మీద సూర్యుని కింద అన్ప్రెడిక్టబుల్. నువ్వు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా సరే నువ్వు కంట్రోల్ చేయలేవు. అంత సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుంటాం, మన ఉద్యోగం బాగుంది అనుకుంటాం, మన వ్యాపారం బాగుంది అనుకుంటాం, లేకపోతే మనం చేసే పని అంత సాఫీగా వెళ్తుంది, బాగుంది అని అనుకుంటాం. సడన్ గా గాలిలో తీసుకెళ్తుంది మనల్ని. సడన్ గా ఒక మనం ఊహించిన స్థాయిలోకి ఊహించిన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఎంతమంది ఉంటే అంతమంది జీవితాల్లో జరుగుతుంది. ఇది నా జీవితం జరగట్లేదు అంటానికి లేదు, ఎందుకంటే అది సృష్టిలోనే ఉంది. అది అన్ప్రెడిక్టబిలిటీ అనేది సృష్టిలోనే ఉంది. మనం దాన్ని నా లైఫ్ లో లేదు అని చెప్పడానికి లేదు. సో నా లైఫ్ లోనే అట్లానే ఉంటది. నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాము, ఇట్లా జరుగుతుంది, ఇట్లా అనుకుంటాము, కానీ అది మంచి టైంలో అట్లా జరగదు. అది ఏదో వెళ్ళిపోతుంటది, మన ఏదో తీసుకెళ్ళిపోతూ ఉంటది. కానీ లైఫ్ అట్లనే ఉంటది. అని చాలా క్లియర్గా చెప్పేశాడు సొలొమోను, సూర్యుని కింద నీ లైఫ్ అట్లనే ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. నువ్వు దాన్ని కంట్రోలే చేయలేవు, నువ్వు దాన్ని కంట్రోల్ చేయని కూడా చేయలేవు, దాన్ని కంట్రోల్. కానీ మరి ఏం చేయాలి, ఎట్లా మరి ముందుకెళ్ళాలి అంటే అక్కడ ఒక మాట రాయబడింది. తర్వాత గాలి దక్షిణంకి పోయి ఉత్తరం తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చిన అన్నాడు. అంటే గాలికి ఒక పాత్ ఉంది, అది మనకు కనబడదు, కానీ ఒక పాత్ ఉంది గాలికి, అది దేవుడు పెట్టాడు, ఆ పాతులోనే అది వెళ్తుంది అని చెప్పాడు. అంటే నీకు ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లోనే వెళ్తుంది. అందుకే మనకి వాతావరణాలు ఇంత అనుకూలంగా ఉంటాయి మనం బ్రతకడానికి, అండ్ సీజన్స్ చేంజ్ అవుతుంటాయి టైం టు టైం. భూమి చుట్టూ తను తిరగడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. అంటే గాలి కూడా దేవుని యొక్క ఆజ్ఞలో ఉంది, దేవుడి యొక్క చెప్పిన మార్గంలోనే అది వెళ్తుంది. మేబీ అది కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటది, మనకి కనబడదు, మనం ఊహించిన దానిలాగా అది ఉండదు, కానీ అది కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉంది. మన లైఫ్ కూడా మేబీ మన లైఫ్ కొంచెం గందరగోళంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు, ఏంటంటే జరగవచ్చు, మనం అసలు ఊహించినది మన జీవితంలో జరగవచ్చు. బట్ ఏం జరిగినా సరే ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. అదేంటంటే మనం ఇంకా దేవుని ఆధీనంలో ఉన్నాం, దేవుడు నడిపిస్తున్నాడని అనుకోవాలి. అంతేగాని లేదు నేను చేంజ్ చేస్తున్నాను అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఎక్కువ ఈ పైలట్స్ బాగా తెలుస్తారు. విమానం మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా గాలి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఎదురుగా వచ్చింది అనుకోండి గాలి, విమానం అనేది చాలా ఫోర్స్ పెట్టాలి. ఆ గాలిలో ముందుకు వెళ్ళడానికి చాలా పవర్ని యూజ్ చేయాలి. దానివల్ల చాలా ఫ్యూల్ అయిపోతుంది, చాలా ఎనర్జీ అయిపోతుంది.
అయితే గాలి వెళ్తున్న దారిలో విమానం వెళ్తుంది అనుకోండి, దానికి కొంచెం ఫ్యూల్ మిగిలిపోదు. ఎందుకంటే ఇది తోయడం పక్కన పెడితే గాలి కొంచెం తోస్తుంది కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ మన లైఫ్ అంతే. మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోవడం తప్పితే మనం దీన్ని మార్చేద్దామనో, లేకపోతే దీన్ని చేంజ్ చేసేద్దామనో, దీన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నా లైఫ్ నన్ను అని అనుకోవడం మూర్ఖత్వం. మనం ఎనర్జీ అంతా ఖర్చు పెట్టడం తప్పితే ఏం జరగదు. ఈ సూర్యుని కింద, ఈ భూమి మీద మన లైఫ్ ఎప్పటికీ కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మన జీవితంలో ఏం జరుగుతాయో మనకు తెలియదు. మనం ఊహించేవి జరుగుతాయో లేదో తెలియదు. మనం ఊహించినవి మన జీవితంలో జరగకూడదు అనుకునేవి జరిగిపోతూ ఉంటాయి. అది అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఒకే ఒక్క నమ్మకం, దేవుడు గాలికి ఎట్లా అయితే అది ఎంత అన్ప్రెడిక్టబుల్ అయినా సరే దానికంటూ ఒక అన్విజిబుల్ ఒక పాత్ ఎలాగైతే పెట్టాడు, ఒక దారి ఎలాగైతే పెట్టాడు, మనల్ని కూడా దేవుడు అట్లనే నడిపిస్తాడు అని మనం నమ్మాలి. అట్లనే నడిపిస్తాడనే విశ్వాసంతో వెళ్ళాలి. సో మనకి ఎప్పుడు గాలి చూసినా సరే గాలి మనకి విశ్వాసం నేర్పుతుంది. ఆ విశ్వాసంలోనే మనం ముందుకు వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, గాలి మనకి కనబడదు, ఆ సౌండ్ మనకు వినబడుతుంటది, అది వెళ్తుంటే దాన్ని మనం ఫీల్ అవుతాము, కానీ అది మనకు కనబడదు. సో అట్లానే దేవుని కార్యాలు కూడా మనం ఫీల్ అవుతాం, కానీ అవి మనకు కనబడు, దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం కూడా మనకి లేదు. కానీ దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు ఉండదు. కానీ ఇంకా వాటి గురించి ఆలోచించకుండా ఇంకా దేవుడే ఒక పాతలో మనం నడిపిస్తున్నాడులే అనుకుని ఆ విశ్వాసంతో వెళ్ళిపోవాలి. సో మనకి గాలి అనేది విశ్వాసాన్ని నేర్పిస్తుంది. సో అదే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. తర్వాత ఆఖరిగా 4వ వచనం సముద్రం గురించి రాశాడు. ఇక్కడ సముద్రం రివర్స్ గురించి రాశాడు. సముద్రాలన్నీ సముద్రంలో పడిను, అయితే సముద్రం నిండుట లేదు. సముద్రం ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికే అవి ఎప్పటికీ మరలిపోవును. ఇది నిజంగా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది. ఎన్ని రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, కానీ ఎప్పటికీ సముద్రం నిండదు. సముద్రం ఎప్పటికీ నిండదు. అదేంటో మరి. పెద్ద పెద్ద రివర్స్ నుండి చిన్న చిన్న నదుల వరకు అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తే ఈ వాటర్ అంతా ఎక్కడికి పోతుందా అన్న ఆలోచన ఉంటుంది. బట్ సముద్రం ఎప్పటికీ నిండదు. అది ఈ సృష్టిలో ఒక గొప్పతనం. అండ్ అదే సృష్టిలో ఉన్న మనకు కూడా మన జీవితం ఎప్పటికి కూడా సంతృప్తి ఉండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. మనం ఎప్పటికీ కంప్లీట్ అవ్వము, ఎప్పటికీ నిండం. మన మనసు ఎప్పటికీ నిండదు. నువ్వు ఏదైనా మన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనుక్కున్నా, ఒక 1 year బ్యాక్ అనుకుంటా మొబైల్ కొనుక్కున్నా చాలా ఇష్టంతో. అది కొనుక్కున్న 1-2 రోజులు చాలా మంచిగా పట్టుకుంటాం. అసలు మొబైల్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం, ఎక్కడ కింద కూడా పెట్టాం. కొంతకాలం అయిపోయిన తర్వాత మరి ఇంకా అది ఉండదు. అంటే ఇప్పుడు దాన్ని నెక్స్ట్ మోడల్ వస్తుంది, దాని తర్వాత మోడల్ వస్తుంది, ఇప్పుడు అది ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సో ఇట్లా నువ్వు దేన్ని తీసుకున్నా సరే, ఒక సక్సెస్ని తీసుకున్నా, ఒక రిలేషన్షిప్ తీసుకున్నా, ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకున్నా, నువ్వు జీవితంలో ఏది తీసుకున్నా సరే మనకు అది సంతృప్తినివ్వదు ఎప్పటికీ. ఆ టైంకి ఏదో నిండిపోయింది అనుకుంటాం, కానీ అది ఎప్పటికీ సంతృప్తినివ్వదు. ఇది సృష్టిలోనే ఉంది. ఇదేదో మనము బాధపడిపోవడానికో లేకపోతే ఏమీ లేదు, ఇది సృష్టిలోనే ఉంది. మీకు ఒక బైబిల్లో ఒక నిజం చెప్పాలి. ఒక సమరయ స్త్రీ ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలు ఆ సమయంలో ఒక బావి దగ్గర నీళ్ళు తోడుకోవడానికి వస్తుంది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువు కూడా వస్తారు. ఈ సమరయ స్త్రీ గురించి చెప్పాలి. ఈ సమరయ స్త్రీకి ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు 6వ భర్తతో ఉండదు. సో తన రిలేషన్షిప్ ఎట్లా ఉండదు అంటే, తను ఎన్ని రివర్లు వచ్చి కలిసినా సరే ఆ రిలేషన్షిప్ అనేది మాత్రం తనకి నిండట్లా, ఎప్పటికీ కంప్లీట్ అవ్వట్లేదు తనకి. యేసుక్రీస్తు ప్రభువు వస్తారు. యేసుక్రీస్తు వచ్చి తను లాజికల్ గా కొన్ని విషయాలు మాట్లాడతారు, బట్ అది ఎప్పుడైనా ధ్యానించినప్పుడు అది మాట్లాడాలి. బట్ ఒక్క విషయం మనం చెప్పాలి, అమ్మా నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మనకి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మాత్రం నీకు ఎప్పటికీ దాహం అయ్యేది అంటాడు యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీకి. సో దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో సూర్యుని కింద ఈ భూమి మీద మనం ఎన్ని చేసినా, ఎన్ని ఆలోచించినా, ఎంత ఎనర్జీ మనం పెట్టినా, ఎంత డబ్బు మనం పెట్టినా, ఎంత కష్టం మనం పెట్టినా, మనం ఏదైతే నింపాలనుకుంటామో, ఒక సక్సెస్ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, చాలా పెడతాం, మన ప్రేమను పెడతాం, అన్ని పెడతాం, కానీ ఏది కూడా నీకు సంతృప్తినివ్వదు. ఈ భూమి మీద ఏదైనా సంతృప్తిని ఇవ్వాలి అంటే అది సూర్యుని కింద కాదు, సూర్యుని పైన ఉంది, అది అక్కడి నుంచే రావాలి. అక్కడి నుంచి వస్తే తప్పితే నీకు సంతృప్తి అనేది మా శరీరానికి ఈ భూమి మీద ఉండదు. మనకున్న ఈ తక్కువ టైంలో మనము మన ఆత్మకు సంతృప్తిని ఇచ్చుకోవడమే ప్రయత్నించాలి. అది దేవుడి దగ్గర ఉంది, దేవుడి నుంచి వస్తేనే అది సంతృప్తి అని చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు.
సో మొత్తం మనము సృష్టి మొత్తం గమనించండి. సొలొమన్ ఎంత నీట్గా రాశాడంటే మొత్తం ఫస్ట్ భూమి గురించి రాశాడు, తర్వాత సూర్యుడి గురించి రాశాడు, తర్వాత గాలి గురించి రాశాడు, తర్వాత సముద్రం గురించి రాశాడు. భూమి గురించి రాసేటప్పుడు మనకు చెప్తున్నాడు నీ లైఫ్ స్పాన్ అనేది చాలా చిన్నది. సూర్యుడి గురించి రాస్తే చెప్తున్నాడు నీ లైఫ్ అనేది చాలా రిపిటేటివ్గా ఉంటుంది, చాలా బోరింగ్ ఉంటుంది. మూడోది గాలి గురించి రాసినప్పుడు చెప్పాడు నీ లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్, దాన్ని నువ్వు ఏం జరుగుతుందో రేపు నువ్వు గ్రహించలేవు, అట్లాంటి అన్ప్రెడిక్టబుల్ లైఫ్ నీది అని చెప్తున్నాడు. నాలుగోదిగా సముద్రం గురించి రాస్తున్నప్పుడు నీ లైఫ్ అనేది అన్సాటిస్ఫైడ్, ఎప్పటికీ ఆ జీవితం అనేది సాటిస్ఫై కాదు. ఒకసారి మనము ఈ నాలుగిటిని చూస్తే భూమి మీద నిల్చొని నువ్వు తూర్పు వైపు చూసినా, పడమర చూసినా, ఉత్తర చూసినా, దక్షిణ చూసినా, కింద చూసినా, పైకి చూసినా ప్రతిదీ కూడా ఒక కంటిన్యూ ప్రాసెస్ కనబడతా ఉంది, ఒక కంటిన్యూ లూప్ కనబడతాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటు చూసినా సరే దానికి మీనింగ్ లేదు. ఈ భూమి మీద నిల్చొని నువ్వు చూస్తే ఒక రిపిటేటివ్ ప్రాసెస్ కనబడతా ఉంది. సో ఈ భూమి మీద మన జీవితం ఎట్లానే ఉంటది అని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు సొలొమన్. ఒక విషయాన్ని మనము ఎట్లానే ఉంటది అని తెలిసిన తర్వాత కూడా మన లైఫ్లో ఏదైనా అన్ప్రెడిక్టబుల్గా ఏదైనా జరిగింది అనుకోండి, మనం బాధపడితే దానికి అర్థం లేదు. ఎందుకంటే చాలా క్లియర్ చెప్పాడు మన లైఫ్ అట్లనే ఉంటుంది. రెండు, నీ లైఫ్ ఏదో బోరింగ్ ఉంది, నాకు మన లైఫ్ చాలా మంది, అంటే ఇది ఆశ్చర్యం కావచ్చు కానీ ఒక కుర్రవాడు 6 months బ్యాక్ అనుకుంటా, ఒక కరెక్ట్గా ఏరియా తెలియదు, తన లైఫ్ చాలా బోరింగ్ ఉందని చెప్పి సూసైడ్ చనిపోయాడు. చాలా బోరింగ్ ఉందని చనిపోయాడు. సో మన లైఫ్ బోరింగ్గా ఉంటుంది, రిపిటేటివ్గా ఉంటుంది. రేపనే దినం కోసం మనం పరిగెడతాం. ఈరోజు ఆ రేపనే దినం ఎప్పటికీ రాదు, బట్ ఆ రేపనే దానికోసం పరిగెడుతూనే ఉంటాం. అండ్ ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై కాము, ఈ చిన్న లైఫ్ స్పాన్లో ఉంటాము. ఇదే లైఫ్, సూర్యుని కింద ఇట్లనే ఉంటుంది లైఫ్. మనం ఇంకెట్లా బతకాలి లైఫ్ అనేది ఇంకా ముందు ముందు వచ్చిన వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, చాలా విషయాలు మాట్లాడాడు సొలొమన్ మన కోసం. అది మనము రానున్న దినాల్లో మనం మాట్లాడుకుందాం. కానీ ఒకే విషయం లాస్ట్లో చెప్పాలంటే మాత్రం, మనకి ఎంత గందరగోళంలోనైనా, ఎంత తక్కువ స్పాన్లోనైనా, ఎంత బోరింగ్ లైఫ్లోనైనా, ఎంత అన్సాటిస్ఫైడ్ లైఫ్ అయినా సరే, మనకున్న ఒకే ఒక లాభం ఏదైనా ఉంది, మనం ఈ లైఫ్ నుంచి తీసుకెళ్ళగలమంటే కొన్ని జ్ఞాపకాలనే పరలోకానికి పంపాలి. అంతకు మించి మనము ఈ లైఫ్ నుంచి మనం ఏమి తీసుకెళ్ళాం. ఇది నిరుత్సాహపరచడానికి కాదు. అంటే చాలా మంది ఏమంటారంటే ప్రసంగి గ్రంథాన్ని చాలా మంది ధ్యానించరు, ప్రసంగి గ్రంథాన్ని చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయరు, చాలా మంది దీని గురించి డిస్కస్ చేయరు. నేను చూశాను చాలా గ్రంథాల గురించి మాట్లాడతారు కానీ ఇందులో విషయాల గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఇది నిరుత్సాహపరుస్తుంది మనుషుల్ని అని అంటారు. కానీ నిజానికి ఇది నిరుత్సాహపరిచేది కాదు, ఇది నిన్ను డిస్కరేజ్ చేసేది కాదు, ఇది వాస్తవాన్ని చెప్తుంది, ఇది నిన్ను తట్టి మేల్కొంటుంది, నువ్వు ఒక భ్రమలో బ్రతుకుతున్నావని నిన్ను చాలా క్లియర్గా చెప్తుంది. అది ప్రసంగి. కాబట్టి మనకున్న ఈ తక్కువ సమయం, మనకున్న ఈ గందరగోళమైన సమయం, మనకున్న ఈ అన్ప్రెడిక్టబుల్ లైఫ్లో మనం ఏదైనా తీసుకెళ్ళగలము, ఏదైనా మనకు లాభం ఉందంటే, సూర్యుని కింద మనకి ఎలాగూ లాభం లేదు, బట్ మనకి ఏదైనా లాభం ఉందంటే అది మన లైఫ్లో మనం బ్రతికిన ఆ తక్కువ మూమెంట్లు అయినా సరే అవి గుర్తుండాలి, ఒక జ్ఞాపకాలుగా ఉండాలి. ఆ జ్ఞాపకాలు పరలోకంలో ఉండాలి. అటువంటి జీవితము, అటువంటి ఆత్మీయ జీవితము, అటువంటి జ్ఞానము మనకి దేవుడు ఇవ్వాలి. అదే జ్ఞానంలో మనం నడవాలి. నాకు తెలిసి నేను గమనిస్తున్నంత వరకు, ఎందుకంటే చాలా సంఘాలు చూశాను నేను, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో తిరుగుతూ ఉంటాను నేను ఇక్కడ. సో చాలా సంఘాలు చూస్తుంటాను, ఇంకా ఆన్లైన్లో అంటే చాలా పరిచర్యలు చూస్తుంటాను, చాలా మంది దేవుని సేవకులను చూస్తుంటాను, చాలా మంది వ్యక్తులను చూస్తుంటాను, ఆత్మీయమైన విశ్వాసాలను చూస్తుంటాను. ఒక విషయం అయితే మెచ్చుకోవాల్సిన విషయం మనకి ఏంటి అంటే, మన సంఘం మాత్రం ఆత్మీయంగా చాలా ముందున్నారని చెప్పాలి. చాలా మంది ఎక్కడెక్కడ కొట్టేసుకుంటున్నారు, ఎందరెందులో బొరుకుతున్నారు, కానీ మన సంఘం మాత్రం ప్రసంగి చెప్పినట్టు ఒక రియలిస్టిక్గా ఈ భూమి మీద బతుకుతున్నారని నేను నమ్ముతున్నాను అందరితో కంపేర్ చేస్తే. కానీ మనకి కొన్నేళ్ళ లాంటి జీవితం ఈ భూమి మీద బ్రతికినంత వరకు ఉండాలని, అదే ఆత్మీయ జీవితంతో మనం ముందుకు వెళ్ళాలని, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఒక రియలిస్టిక్ లెవెల్లో, ఒక గ్రౌండ్ లెవెల్లో మనం నేర్చుకొని అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, మనం ఏ విధంగా కలిసి ఒక మంచి ఆత్మీయ సహవాసంగా ముందుకి సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక.